హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ రానా. మీకు తెలుసా కొంతమంది పెయింటింగ్స్ని ట్యాక్స్ ఎక్కొట్టడానికి కొంటారని తెలుసా మీకు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను. పెయింటింగ్స్ని ఆర్ట్ కలెక్షన్స్ కోసమే కాకుండా ట్యాక్స్ డిడక్షన్ కోసం కూడా కొంటారు. అది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక పెయింటింగ్స్ని 5 lakhs పెట్టి కొంటారు. తర్వాత ఆ పెయింటింగ్స్ని అంతగా నేమ్ లేని ఎగ్జిబిషన్స్లో పెడతారు. మీకు తెలుసు కదా ఎగ్జిబిషన్స్ ఎక్కడ ఎలా జరుగుతాయో అలాంటి చోట ఆ పెయింటింగ్స్ని పెడతారు. వాటిని ఫోటో తీసి డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ వేయిస్తారు. ఆర్టికల్స్ అంటే మీకు తెలుసు కదా, పెయిడ్ ఆర్టికల్స్. ఆ పెయింటింగ్స్ని మినిమం 20 ఎగ్జిబిషన్స్కి వెళ్ళిన తర్వాత వాటికి పెయిడ్ రివ్యూస్ ఇస్తారు. ఎస్, మీరు విన్నది కరెక్టే, పెయిడ్ రివ్యూయర్స్. మూవీకి రివ్యూస్ ఉన్నట్లే పెయింటింగ్స్ కూడా పెద్ద పెద్ద రివ్యూయర్స్ ఉంటారు. ఆ రివ్యూయర్స్ ఇచ్చిన రివ్యూస్తో ఆ పెయింటింగ్స్కి వాల్యూ పెరిగిపోతుంది. పెయింటింగ్స్కున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. లైక్ పెయింటింగ్స్ ఏజ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది. ఆ పెయింటింగ్స్కి ఇచ్చిన రివ్యూస్తో ఆ పెయింటింగ్ వాల్యూ 3 crores అయ్యేలా చేస్తారు. ఈ ప్రాసెస్కి మినిమం 30 lakhs ఖర్చు పెడతారు. వాళ్ళు కొన్న పెయింటింగ్కి 5 lakhs అండ్ పబ్లిసిటీకి 30 lakhs, టోటల్గా 35 lakhs ఖర్చు పెడతారు. ఇప్పుడు 3 crores వాల్యూ ఉన్న పెయింటింగ్ని ఏదో ఒక మ్యూజియంకి డొనేట్ చేస్తారు. ఇలా డొనేట్ చేయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైనా వాల్యుబుల్ థింగ్ డొనేట్ చేస్తే చేసిన వాళ్ళకి 30% ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. 3 crores-లో 30% అంటే 90 lakhs కలిసి వస్తున్నట్టు. దాన్ని 3 crores వాల్యూ ఉన్న వస్తువుగా మార్చడానికి వాడికైన ఖర్చు 35 lakhs మాత్రమే. అంటే 90 - 35 55, అంటే 55 lakhs ప్రాఫిట్ వచ్చినట్టు. రివ్యూయర్స్తో వాల్యూ పెంచుతూ కూడా, ఇన్ఫ్యాక్ట్ రివ్యూయర్స్ కూడా వాళ్ళ మనుషులే ఉంటారు. కానీ చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలామందిని కన్విన్స్ చేయాలి, అలాగే ఫూల్ కూడా చేయాలి ఈ పెయింటింగ్స్ని నుండి మనం ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. మార్కెట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కదా, అవి చాలామంది ఫేస్ చేసి ఉంటారు, డబ్బులు పోగొట్టుకునే ఉంటారు. ఇప్పుడు అలా జరగకుండా ఉండటానికి గవర్నమెంట్ ఒక న్యూ నెంబర్ పాలసీతో వచ్చారు. యాజ్ పర్ న్యూ గవర్నమెంట్ రూల్స్, బ్యాంక్స్ ఆర్ పర్మిటెడ్ టు కాల్ ఓన్లీ ఫ్రమ్ నెంబర్ స్టార్టింగ్ విత్ +160 ఆర్ +161. అంటే బ్యాంక్స్ మనకి ఓన్లీ 160 ఆర్ 161 ఉన్న నెంబర్స్తో మాత్రమే కాల్ చేయాలి. చూడటానికి ఒకటేలాగున్నా, ఒకటే నెంబర్ డిఫరెన్స్ ఉన్నా, బట్ ఈ 2 నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. +160 ఓన్లీ టు బి యూజ్డ్ ఫర్ ఇంపార్టెంట్ సర్వీస్ కాల్స్ లైక్ ఓటీపీ అండ్ కేవైసీ పర్సనల్ డీటెయిల్స్. అంటే ఈ నెంబర్ నుండి ఓటీపీ కానీ, కేవైసీ డీటెయిల్స్ కానీ, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే బ్యాంక్స్ మీకు కాల్ చేయాలి. ఇంకొకటి 161 అంటే ఓన్లీ టు బి యూజ్డ్ ఫర్ ప్రమోషనల్ కాల్స్ లైక్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్. ఈ నెంబర్ నుండి మీకు లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ గురించి మాత్రమే మీకు కాల్ చేయాలి. మీకు ర్యాట్ మిల్క్ గురించి తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఏంటి ర్యాట్ మిల్క్ అనుకుంటున్నారా? ఎస్, ర్యాట్ మిల్క్ ఇస్తుంది. కానీ ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1 లీటర్ ర్యాట్ మిల్క్ 18 lakhs. మీరు విన్నది కరెక్టే, అక్షరాల 18 లక్షలు 1 లీటర్ ర్యాట్ మిల్క్. ఈ ర్యాట్ మిల్క్ వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిల్క్. అందుకే 1 లీటర్ ర్యాట్ మిల్క్ 18 లక్షలు. ఈ ర్యాట్ మిల్క్తో మలేరియా రాకుండా చేసే ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ తయారు చేస్తారు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్స్లో కూడా ఈ ర్యాట్ మిల్క్ యూస్ చేస్తారు. అందుకే 1 లీటర్ ర్యాట్ మిల్క్ 18 లక్షలు. 1 లీటర్ ర్యాట్ మిల్క్ కావాలంటే దాదాపుగా 45,000. మీ ఇంట్లో కూడా అల్యూమినియం బౌల్స్ యూస్ చేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్కి చాలా డేంజర్. రీసెంట్గా జరిగిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే అల్యూమినియం ఒక హైలీ రియాక్టివ్ మెటల్. సో ఈ హైలీ రియాక్టివ్ మెటల్ అనేది యాసిడిక్ ఫుడ్స్తో ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అల్యూమినియం బౌల్స్లో కుక్ చేసేటప్పుడు ఈ బౌల్లో నుండి అల్యూమినియం పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఇది గమనించే ఉంటారు, అప్పుడప్పుడు మనకి అందులో నుండి స్మాల్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఇది అంత డేంజర్ అంటే దీనివల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, అంతేకాకుండా మన బోన్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఇంకా మన బ్రెయిన్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది మెడికల్గా కూడా ప్రూవ్ అయింది. ఇంకా మన ఐస్, స్కిన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. మీరు కూడా అల్యూమినియం బౌల్స్ యూస్ చేస్తే వెంటనే అవాయిడ్ చేయండి, మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దీనికి బదులుగా మీరు స్టెయిన్లెస్ స్టీల్ని యూస్ చేసుకోండి, ఇది చాలా వరకు బెటర్. మనలో చాలామంది మగవారు మొలతాడు కట్టుకునే ఉంటారు. చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే దిష్టి తగలకుండా ఉండటానికి మొలతాడు కడతారు అని. కానీ దీనివల్ల ఎన్ని యూజెస్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? మొలతాడు కట్టుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. అందులో కొన్ని చెప్తాను వినండి. బ్యాక్ బోన్ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది. అండ్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి హెర్నియా ప్రాబ్లం ఉన్నా దాన్ని కూడా రాకుండా ఈ మొలతాడు కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీస్ అండ్ నెగిటివ్ థాట్స్ రాకుండా కూడా కాపాడుతుంది. స్టమక్ పెయిన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ నుదుటి పైన నర్వ్ పాయింట్ దగ్గర ఎనర్జీ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటికైనా విన్నారా?
ఎవరైనా మొలతాడు కట్టుకోకుండా ఉంటే ఇప్పటికైనా కట్టుకోండి. పర్ఫ్యూమ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు, లేడీస్, జెంట్స్ అందరూ పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. కానీ ఈ పర్ఫ్యూమ్స్ మనకి చాలా డేంజర్స్. మరి ముఖ్యంగా గర్ల్స్, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ, అంటే తగ్గిపోతాయి అని మీకు తెలుసా? ఎస్, పర్ఫ్యూమ్స్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి లైక్ పారాబెన్స్. సో ఈ పారాబెన్స్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అండ్ లేడీస్కి సో అలా తగ్గిపోయి ఓవరీస్లో బ్యూటీ కెపాసిటీ మొత్తం తగ్గిపోతుంది. అండ్ బాయ్స్కి కూడా స్పెమ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే ముందే ఈ పారాబెన్ కెమికల్ లేని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ వల్ల ఆ పర్ఫ్యూమ్ స్మెల్ మొత్తం మన మజిల్స్లోకి వెళ్ళి మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చేస్తుంది. అందుకే ఎక్కువగా స్ట్రాంగ్గా స్మెల్ వచ్చే కెమికల్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్ని పెరిగిపోయి హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ మెన్స్కి స్పెర్మ్ క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. అందుకే పర్ఫ్యూమ్స్ని చాలా లిమిట్గా వాడండి. మరి ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండండి. పామ్ జ్యూస్, దీన్ని తాగడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? పామ్ జ్యూస్ అంటే మన తెల్లకల్లు. విలేజ్లో ఎక్కువగా దొరుకుతుంది ఈ పామ్ జ్యూస్. దీన్ని తాగడం వల్ల ఐ పవర్ పెరుగుతుంది. అలాగే మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా కాపాడుతుంది. అండ్ మీ స్కిన్, హెయిర్, నెయిల్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్మెంట్ బాగుంటాయి. అండ్ ఈ పామ్ వైన్ తాగడం వల్ల మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇది తాగడం వల్ల మీ ఏజ్ పెరిగినా కూడా మీరు యంగ్గా, ఫిట్గా ఉంటారు. అండ్ మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కళ్ళు తాగితే చాలా హెల్తీ అని కూడా చెప్తారు. దీన్ని లేడీస్ కూడా తాగవచ్చు. ఇందులో ఎలాంటి ఆల్కహాల్, అంటే మన వైన్స్లో ఉండే ఆల్కహాల్, కెమికల్ ఆల్కహాల్ ఉండదు. ప్యూర్ చెట్టు నుండి వస్తుంది కాబట్టి దీన్ని తాగడం వెరీ హెల్తీ. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. దీన్ని తాగండి, హెల్తీగా ఉండండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.